ది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనే కాన్సెప్ట్ మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ యొక్క టెక్నిక్ తోటి మనం చాలా అద్భుతం అయితే చేయొచ్చు. ఈ వీడియోలో మనం ది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ టెక్నిక్ గురించి తెలుసుకుందాం. మనం డబ్బులు సంపాదించడం ఎంత కష్టమో అంత సులువు కూడా. ఒకవైపు ఒక కుటుంబం మొత్తం కలిసి కూడా భారతదేశంలో 20,000 సంపాదించలేకపోతుంటే, మరో పక్కన అపర కుబేరుడైన ముఖేష్ అంబానీ తన కొడుకు పెళ్లి కోసం ఏకంగా 1000 కోట్లు ఖర్చు పెడుతుంది. అసలు డబ్బులు లేని వాళ్ళుగానే మిగిలిపోతారు. డబ్బు ఉన్న వాళ్ళు ఇంకా మరింత డబ్బులైతే సంపాదిస్తారు. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి? డబ్బు లేని వాళ్ళు కనీస సౌకర్యాల కోసం వాళ్ళు ప్రతిరోజు యుద్ధం చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ధనవంతులకి అలా లేదు. కానీ అయినా వాళ్ళు చాలా అయితే కష్టపడుతున్నారు. వాళ్ళు ఎంతలా పనిచేస్తారంటే మనకంటే ఎక్కువ సమయం కష్టపడుతుంది. మ్యాథ్స్‌లో ఉన్న కాంపౌండింగ్ ఫార్ములాని ధనవంతులు ఎలా వాడుతారు? కానీ పేదవాళ్ళకి ఈ ఫార్ములా ఎందుకు అర్థం అవ్వట్లేదు? వాళ్ళకి చాలా క్లారిటీగా తెలుసు డబ్బుని సంపాదిస్తుందని. అయినా గానీ వాళ్ళకెందుకు ఇలా చేయలేకపోతున్నారు? మనం ఇప్పుడు ఈ వీడియోలో ధనవంతులు ది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఫార్ములాని ఎలా వాడుతారో ఈ వీడియోలో తెలుసుకుందాం. నేనిప్పుడు చెప్పే ఈ ఫార్ములా మీరు అప్లై చేయగలిగితే రూ. 5,000 1000 కోట్లు కూడా సంపాదించవచ్చు. కానీ ఇది జరగడానికి చాలా టైం పడుతుంది. మేబీ కొన్ని సంవత్సరాలు, మీ జీవిత కాలం కూడా పడుతుంది. ఒక్కోసారి మీ జీవితం కూడా సరిపోదు. కానీ మీరు చేయగలిగితే మాత్రం మీ నెక్స్ట్ తరాలు మీ పేరు చెప్పుకొని బతుకుతారు. మీ తరంలో ఎవరో ఒకరు రిస్క్ చేయాలి. నెక్స్ట్ జనరేషన్‌ని సేవ్ చేసిన వాళ్ళవుతారు. లెట్స్ అండర్‌స్టాండ్ ది పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఈ కాంపౌండింగ్ ఫార్ములా టెక్నిక్ అనేది ఎప్పటి నుండో ఫాలో అయితూ వస్తున్నారు. చాలా మంది ఎవరైతే దీని గురించి తెలుసుకున్నారో వాళ్ళు దీన్ని అప్లై చేసి కొన్ని కోట్లయితే సంపాదించారు. ఎవరికైతే ఈ ఫార్ములా తెలియదో వాళ్ళు ఉన్న స్థలంలోనే అట్లే ఉండిపోయారు. ఈ కాంపౌండింగ్ టెక్నిక్ బేస్ చేసుకొని నేను మీకు ఇప్పుడు ఒక స్టోరీ అయితే చెప్తాను. ఒక ఊరిలో రాజు, రవి అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఇద్దరు కూడా వాళ్ళ దగ్గర ఉన్న 5 ఎకరాలని వ్యవసాయం చేసుకుంటూ బతికేవాళ్ళు. ఇందులో రాజు అనే వ్యక్తి ఒక సంవత్సరంలో తనకు వచ్చిన ఆదాయంలో కొంత మొత్తాన్ని దాచుకునేవాడు. దాచుకున్న దాంట్లో నుంచి ఖర్చులన్నీ పోగా మిగిలిన డబ్బుతోటి విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాడు. కానీ రవి మాత్రం తన దగ్గరున్న ఖర్చులన్నీ పోగా మిగిలిన డబ్బుతోటి మళ్ళా పొలము లేదా బంగారం ఎట్లా కొనాలని ఆలోచించేవాడు. ఆ కాలంలో ల్యాండ్ రేట్లు చాలా తక్కువ ఉండడం వల్ల రవి తనకొచ్చిన ఆదాయం నుంచి ఇంకొంచెం అప్పుగా తెచ్చుకొని ఒక 5 ఎకరాలని ఒకేసారి కొన్నాడు. ఇప్పుడు మొత్తం తన దగ్గర 10 ఎకరాలైతే ఉన్నాయి. ఈ 10 ఎకరాల నుంచి వచ్చే డబ్బుతోటి కొంచెం కొంచెంగా అప్పు తీర్చుకుంటూ వచ్చాడు. ఇలా ఒక 10 సంవత్సరాలు తిరిగేలోపు తన దగ్గర ఉన్న 10 ఎకరాల భూమిని తన సొంతం చేసుకున్నాడు. కానీ రాజు మాత్రం 5 ఎకరాలతోటే ఉండిపోయాడు. ఉన్న పలంగా భూమికి రేట్లు పెరిగేసరికి రవి తనకున్న 5 ఎకరాలని అమ్మేశాడు. ఇప్పుడు 5 ఎకరాల నుంచి వచ్చిన పైసలతోటి విలాసవంతమైన భవనాలు మరియు బండ్లు కొనుక్కున్నాడు. అదే విధంగా ఇంకా మిగిలిన డబ్బుతోటి వేరే చోట మళ్ళీ ఒక 5 ఎకరాల భూమిని తక్కువ రేటుకి కొన్నాడు. రాజు రవిని చూస్తూ ఆశ్చర్యపోయాడు. 10 సంవత్సరాల క్రితం నాతో పాటు ఉన్న వ్యక్తి ఇప్పుడు సడన్ గా కోటీశ్వరుడు ఎలా అయ్యాడని ఆలోచిస్తూ ఉండేవాడు. రాజు ఒకరోజు రవి దగ్గరికి వెళ్ళి ఇలా ఎలా సాధ్యమైందని అడుగుతాడు. రాజు, ఏం లేదు మిత్రమా, నువ్వు నీ దగ్గర డబ్బుల్ని అట్లనే దాచుకున్నావు. దాని విలువ పడిపోయింది. కానీ నేను కొన్న భూములు రేట్లు పెరిగాయి. ఆ టైంలో అప్పు కట్టడానికి నేను చాలా ఇబ్బంది పడినప్పటికీ కానీ ఇప్పుడు నేను నా కుటుంబానికి సరిపడా ఆస్తిని తయారు చేసి ఇవ్వగలిగానని అంటాడు. నువ్వు నీ దగ్గర ఉన్న డబ్బుల్ని ఏం చేయకుండా అలానే వదిలేశావు. వాటిని రెట్టింపయ్యే మార్గాలు గురించి ఎప్పుడు కూడా నువ్వు ఆలోచించలేదు. నేను చెప్పినా నీకు అర్థమయ్యే పరిస్థితిలో నువ్వు అప్పుడు లేవు అని అన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంపౌండ్ టెక్నిక్ మనం అప్లై చేద్దామంటే ల్యాండ్ రేట్లు అయితే కోట్లలో పెరిగిపోయింది. బంగారం రేటు కూడా చాలా పెరిగిపోయింది. అయితే ఈ కాంపౌండింగ్ టెక్నిక్తో 5,000తో 1000 కోట్లు ఎలా చేయాలో మీకు నేను చెప్తాను. దీనికి మీరు పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఒక 5,000 ఉంటే చాలు. మీరు దేంట్లో అయితే పెట్టుబడి పెడతారో ఆ 5,000 10,000 చేసేటట్టుగా చూసుకోండి. ఈ 5,000 10,000 కావడానికి ఎంత టైం పడుతుందో ఎవ్వరికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్టాక్స్‌లో పెట్టారంటే 5,000 10,000 కావడానికి ఎంత టైం పడుతుందో ఎవరికి కూడా తెలియదు. కానీ ఈ 5,000 నుంచి 10,000 అయితే మాత్రం సరిపోతుంది. ఇప్పుడు మీకు క్లియర్‌గా అర్థమయ్యేటట్టు ఒక ఉదాహరణ ద్వారా నేను చెప్తాను. నా దగ్గర ఉన్న ఒక రూ. 5,000ని స్టాక్స్‌లో పెట్టాను. అది ఒక 6 నెలల్లో 10,000కి అయితే చేరుకుంది. ఇప్పుడు నేను ఆ స్టాక్‌ని సెల్ చేసి మళ్ళా ఏదైతే స్టాక్ లేస్తుందో ఆ స్టాక్‌ని కొంటాను. ఇప్పుడు ఆ స్టాక్ 10,000 నుంచి 20,000 వరకు అవుతుంది.
ఇట్లా 20,000 నుంచి 40,000, 40,000 నుంచి 80,000, 80,000 నుంచి 1,16,000 ఇలా పెరుక్కుంటూ పోతుంది. ఇలా మీరు కేవలం ఒక 21 సార్లు చేయగలిగితే అక్షరాల 1000 కోట్లు దాటుతుంది. ఇలా చేయాలంటే క్రిప్టో అనేది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే క్రిప్టోస్‌లో వోలటైల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక కాయిన్ 100% లేవడానికి చాలా తక్కువ టైం పడుతుంది. కానీ అదే స్టాక్స్‌లో లేవాలంటే చాలా టైం పట్టొచ్చు. మీరు ఏదో ఒక క్రిప్టోస్‌ని ఎంచుకొని ఆ క్రిప్టోస్ 100% రైజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. దాన్ని సెల్ చేసి వచ్చిన అమౌంట్‌ని మళ్ళా ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఇలా ఒక 21 సార్లు చేయండి. ఇలా చేయడానికి మీ లైఫ్ స్పాన్ మొత్తం తీసుకున్నా పెద్దగా ప్రాబ్లమ్ ఏం లేదు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఈ 21 ట్రాన్సాక్షన్స్ పెర్ఫార్మ్ చేస్తారో అప్పుడు సుమారుగా మీ దగ్గర 1000 కోట్లయితే ఉంటాయి. కాబట్టి ఇది మీ జీవితం మొత్తం మీరు అప్లై చేస్తూనే ఉండాలి. దీనివల్ల మీరు మీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని సేవ్ చేసిన వాళ్ళవుతారు. నాకు తెలిసినంత వరకు రూ. 5,000తో రిస్క్ చేయడం చాలా సింపుల్. ఈ 5,000 మీరు కోల్పోయినంత మాత్రాన పెద్ద ఇంపాక్ట్ అనేది ఉండదు. కాబట్టి ఇప్పటి నుంచైనా మీరు జస్ట్ ఒక 5,000 ఇన్వెస్ట్‌మెంట్ చేయగలిగితే చాలు. అంతకుమించి పెద్దగా అవసరం లేదు. ఇన్వెస్ట్‌మెంట్ చేసే ముందు మీరు ఏ కాయిన్ ఎక్కువగా లేవడానికి స్కోప్ ఉందో ఆ కాయిన్‌ని కొనండి. దాని గురించి బాగా రీసెర్చ్ చేయండి. అప్పుడే మీరు ఆ కాయిన్‌ని కొనండి. రీసెంట్‌గా క్రిప్టోస్‌లో షిబా అనే కాయిన్ 2x టైమ్స్ అయితే లేచింది. అండ్ పెప్ అనే కాయిన్ 7x టైమ్స్ రైజ్ అయింది. ఒకవేళ అది రైజ్ అయ్యే 1 వీక్ బ్యాక్ మీరు మనీ దాంట్లో పెట్టినట్టయితే ఇప్పటికి మీ అమౌంట్ ఎంత అవుతుందో మీరే ఊహించుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి.